సేవ పథకం పేరుతో ప్రతి ఒక్క మగ్గం ఉన్న చేనేత కార్మికులకు 25,000 రూపాయలు అమలు చేస్తామని హామీ ఇచ్చినారు. ఆ హామీలో భాగంగా కూటమి ప్రభుత్వము జూలై 28వ తేదీ చేనేత కార్మికులకు సంబంధించి ఒక జీవో పాస్ చేసింది. ఆ జీవో కూడా కేవలం 2 రోజులే గడువు ఇచ్చి మొత్తం చేనేత కార్మికులు ఎంక్వైరీ చేయమంటే 2 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంక్వైరీ చేయడం కుదురుతుందా? కుదరదు. కానీ మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఒక 3 రోజులు టైం ఇచ్చి చేశారు. కానీ దానికి కూడా అందులో మన సత్యసాయి జిల్లాలో మన చేనేతకు పుట్టినటువంటి మన ధర్మవరంలో కేవలం హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ సంబంధించి 4 మాత్రమే ఏడీఓలో పనిచేస్తున్నారు. ఇంతమంది చేనేత పరిశ్రమకు సంబంధించి 4 మాత్రమే ఏడీఓలు. వాళ్ళు ఎక్కడైనా ఎంక్వైరీ చేస్తారు. అందుకని చెప్పేసి సచివాలయాలకు అప్పచెప్పారు. ఇప్పుడు ఆగస్టు 7వ తేదీ విడుదల చేసిన నేతన్న సేవ పథకంలో కేవలం 20% మందికి మాత్రమే ఈ నేతన్న 25,000 రూపాయలు పడింది. దాదాపు 75% రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికే కానీ పడలేదు. ఇక్కడ కార్పొరేషన్ బీసీ అంటారు, ఓసీ అంటారు, ఇవన్నీ ఏమీ చూడుకోకుండా ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి 25,000 రూపాయలు పడే విధంగా ఈ 2-3 రోజుల్లోనే పడకపోతే పెద్ద ఎత్తున చేనేత కార్మికులు కలుపుకొని ఉద్యమిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. మన పండగ వాతావరణము అందరికీ బాగా పడింది. చేనేత గాని మీ నాయకులు చెప్పారు, చేనేత నాయకులు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాకు 25,000 మేము హ్యాపీగా బతుకుతాము, 2 నెలలను మాకు హ్యాపీగా ఉంటుందని చెప్పి ఆ రోజు సాయంత్రం నీరు కార్చారు. ఇప్పటికైనా ఎక్కడైనా చేనేత కార్మికులు పండుగలు చేసుకునే పరిస్థితి లేదు. ఈ చేనేత దినోత్సవమే కాదు, ఏ పండుగన్నా రాని, ఈ సంక్రాంతి కానీ ఉగాది రాని, ఏ పండుగన్నా రాని ఈ చేనేత కార్మికులు బాధ్యత లేదు. ఎందుకంటే చీర నేసి తెచ్చిన గిట్టుబాటు ధర లేదు, పుట్టపుడికి గడవడమే కష్టమైపోతుంది. ఇప్పటికైనా చేనేత పరిస్థితిని గుర్తించి ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి 25,000 రూపాయలు వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. లేని పక్షంలో ఒక 3 రోజులు టైం ఇచ్చి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమిస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తాం. మాకు ఇప్పుడు ధర్నా చేస్తా ఉంటే హ్యాండ్లూమ్ అధికారులు ఏడీఓలు వచ్చి 5 రోజులు ఓపిక పట్టండి, 5 రోజులు ప్రతి ఒక్కరికి నేతన్న సేవ పథకం అమలు బ్యాంక్ అకౌంట్లో పడుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో ఎవరైనా ఎంక్వైరీలో లేకుండా ఇంకోటి ఏమైనా చేస్తే వాళ్ళకు అప్లై చేసుకుంటే వాళ్ళకు వేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.